అంతకుముందు మొత్తం అసైన్ భూమి అని ఉంది. ధరణిలో అసైన్ భూమి అని ఉంది. ఇప్పుడు కొత్తగా భూమాత వచ్చింది కదా, వీళ్ళు భూభారతి తీసుకొచ్చారు. భూభారతిలో రఘునందన్ రావు గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. మధ్యలో కొందరు పేర్ల మీద ఉంది భూమి. మధ్యలో అంటే జస్ట్ అంతకన్నా ముందు నేను మీకు చూపిస్తా. స్టార్టింగ్కి వెళ్ళి వద్దాం. ఒకటి ఇంకో వల్లేపు మహేష్ అనే పేరు మీద ఉంది ఇది భూమి. ఇప్పుడు ఏమైంది, ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది ఇది? 2019. ఫస్ట్ అక్కడ నుంచి వద్దాం. 2019 లావణి పట్ట. 2019 ఈయన పేరు మీద వల్లేపు మహేష్ అనే పేరు మీద 2019లో లావణి పట్ట భూమి. అది లావణి పట్ట భూమి అంటే అసైన్ భూమి. అప్పుడు ఎప్పుడో 71, 72 ఆ టైంలో గవర్నమెంట్లు అందరికి ఇచ్చినాయి. ఈ భూములు కూడా ఇక్కడ ఉన్న 294 సర్వే నెంబర్లో ఇప్పుడున్న లెక్క ప్రకారం 184 ఎకర్స్ అంటున్నారు. ఆ 184 ఎకర్స్లో 80 ఎకరాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద పోయినాయి. ఇంకా మిగతాయి కూడా ఆల్రెడీ మొత్తం ఫెన్సింగ్ కట్టేసినారు. సేమ్ ఇప్పుడంతా పెద్ద ఫామ్ హౌస్ తయారు చేసినాడు రఘునందన్ రావు గారు. అయితే 2019లో లావణి పట్టాగా ఉన్న భూమి ఇప్పుడు వీళ్ళ పేరు మీదకి ఎట్లా రిజిస్ట్రేషన్ అయినాయి అనేది వార్త. ఇప్పుడు వీళ్ళ పేరు మీదకి ఎట్లా రిజిస్ట్రేషన్, లావణి పట్టాలు కాకూడదు. రఘునందన్ రావు గారు అన్నీ తెలిసిన అడ్వకేటే, మరి ఎక్కడ తప్పులో కాలేసినారు అనేది తెలియదు. 2019లో చౌదర్పల్లి లావణి పట్ట. తర్వాత 2024లో ఒకసారి ఈ సర్వే చేయించుకోవడానికి మాధవినేని మంజులాదేవి ఆయన భార్య మాధవినేని రఘునందన్ రావు. ఇది ఆ ల్యాండ్ 294 సర్వే నెంబర్. ఇప్పుడు 294/1, 294/2 అట్లాంటి చాలా ఉన్నాయి. మొత్తం సర్వే నెంబర్ ఇది. ఇస్రో మ్యాప్ ఇది. ఇది ధరణి ఉన్నప్పుడు సర్వే నెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద విలేజ్ మ్యాప్. 294 సర్వే బ్లాక్డ్ అనమాట. అంటే అసైన్ ల్యాండ్స్ అంతా కూడా అప్పుడు రిజిస్ట్రేషన్లు అన్నీ లేవు కదా, మొత్తం ఆపేసిండ్రు. ఇంకో ఇవి ల్యాండ్స్ మొత్తం అక్బర్పేట్, భూంపల్లి 294/7. ఇంకా మొత్తం మాధవినేని సింధు అంటే ఆయన కూతురు డాక్టర్ అనుకుంటామే. తర్వాత మంజులా మాధవినేని ఆయన భార్య అనుకుంటా బహుశా. ఇంకా కొంతమంది పేరు మీద ఉన్నాయి. ఏమైంది మధ్యలో, అసలు ఏం జరిగిందంటే ఇగో ఇవి జరిగినాయి. ఏం జరిగినాయి అంటే ఇది జరిగింది. ఎవరి పేరు మీదకి పోయింది? ఇది కోతి ఎల్లవ్వ రిజిస్టర్డ్. ఇది పట్టా అయిపోయింది మొత్తం. యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే అసైన్ భూములు 2019 తర్వాత అక్కడ ఆ చౌదర్పల్లి ఏరియాలో 2019 తర్వాత పట్టాల మార్పిడి అనే ఒక దందా స్టార్ట్ అయింది. అక్కడ లోకల్ ఆఫీసర్స్ ఎంఆర్ఓ చేతిలో ఉంటుంది. ఎంఆర్ఓ నజీర్ అనే అతను ఏం చేసిందంటే ఈ 182 ఎకరాలు లేకపోతే 176 ఎకరాలు 1955 సెస్సాల లెక్క ప్రకారం అయితే 294 సర్వేలో 178 ఎకర్స్ భూమి ఉంది. బట్ రెవెన్యూ రికార్డులో మాత్రం 187 ఎకరాలు ఉంది. ఇప్పుడు మొత్తం ఏ లెక్క చూసినా 187 ఎకరాలు మొత్తం కూడా రఘునందన్ రావు గారి క్షేత్రం, వైశాఖ క్షేత్రంగా మారింది. అది అంటే ఒక ఫామ్ హౌస్గా మార్చుకున్నారు.